వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం ప్రభావితం చేసిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం దేశంలో పెద్ద రాజకీయ శూన్యతను సృష్టించింది. దశాబ్దాల పాటు అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేక విధానానికి ప్రతీకగా నిలిచిన ఆయన మరణం ప్రాంతీయ శక్తి సామ్యంపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామమా? కాదు. ఖమేనీ మరణానికి ముందు నుంచే ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కరెన్సీ పతనం కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు మానవ హక్కుల సంస్థలు, ముఖ్యంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిరసనలను అణిచివేసే క్రమంలో భారీ ప్రాణ నష్టం కూడా జరిగినట్టు ఆరోపించాయి. ఇంటర్నెట్ పరిమితులు, కర్ఫ్యూ అమలు వల్ల అక్కడి వాస్తవ పరిస్థితులు పూర్తిగా బయటికి రాలేకపోయాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఇజ్రాయెల్ మద్దతుతో జరిగిన ఈ ఆపరేషన్లో ఇరాన్ కీలక సైనిక లక్ష్యాలు దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా ఉన్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై, అలాగే ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఇరాన్ ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న విదేశీ సైనిక జోక్యాన్ని చాలామంది అంగీకరించడం లేదు. మా దేశంపై దాడి జరిగింది అన్న భావనతోనే జాతీయవాద భావజాలం కూడా బలపడుతోంది. దీంతో ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది అంతర్గత రాజకీయ మార్పును తాత్కాలికంగా వాయిదా వేసే పరిస్థితిని సృష్టించవచ్చు. ఇక యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలు, ఆసియా శక్తులు అందరూ ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిచ్చాయి. మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగితే గ్లోబల్ ఆయిల్ సరఫరాపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది అన్న ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఖమేనీ మరణం అమెరికా వ్యూహానికి ఒక వ్యూహాత్మక విజయం కావచ్చు, కానీ ఇరాన్ పాలనా వ్యవస్థ ఒక్క వ్యక్తిపై మాత్రమే ఆధారపడలేదు. సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ వ్యవస్థ, మతపరమైన సంస్థలు ఇవన్నీ కలిసి పనిచేసే నిర్మాణం. కాబట్టి అమెరికా పూర్తిగా సాధించింది అని తేల్చేయడం త్వరపడడమే అవుతుంది. ఇక యుద్ధం ముగియడానికి ప్రస్తుతం 3 పరిస్థితుల మార్గాలు కనిపిస్తున్నాయి. పరిమిత సైనికుల దాడుల తర్వాత రాజనీతి చర్చలు, అంతర్గత రాజకీయ మార్పు ద్వారా శాంతి ఒప్పందం, ప్రాంతీయ యుద్ధంగా విస్తరించే ప్రమాదం. విశ్లేషకుల అంచనా ప్రకారం పూర్తి స్థాయిలో ఇరాన్లో శాంతి రావాలి అంటే మధ్యవర్తిత్వం, చర్చలు తప్పనిసరి. అది కొన్ని వారాలు లేదా నెలలు, ఏడాది పాటు పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఖమేనీ మరణం ఒక యుగానికి ముగింపు కావచ్చు, కానీ అదే సమయంలో ఇది కొత్త అస్థిరతకు ఆరంభమయ్యే ప్రమాదం కూడా ఉంది. అమెరికా వ్యూహాత్మకంగా ఒక అడుగు ముందుకు వేసినట్టే కనిపించిన ఇరాన్ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉంది. యుద్ధం ముగింపు ఎప్పుడు, ఎలా అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే నిర్ణయాత్మకం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.